హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 29వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ముందుగా చూడండి, 1వది బుసాన్లో జరుగుతున్నటువంటి గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీకి సంబంధించి. అసలు ఈ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అన్నటువంటిది ఎందుకు అవసరం, ఇందులో ఇండియా ఏమంటోంది అన్నటువంటిది మనకి తెలియాలి. 2వది చూడండి, 2025లో జరగబోయేటటువంటి సెన్సస్ కి సంబంధించి, జనగణనకి సంబంధించి. 3వది వచ్చేసరికి ఇప్పటిదాకా ఈ వైలెన్స్ సైడ్ ఉన్నటువంటి పీపుల్ ఇప్పుడు పాలిటిక్స్ లోకి వస్తూ ఉన్నారు అన్నటువంటి కంటెక్స్ట్ లో నేపాల్, అలాగే శ్రీలంక, ఇండియా వీటిలో ఉన్నటువంటి కొన్ని కేస్ స్టడీస్ గురించి ఇక్కడ మాట్లాడారు. 4వది ఇండియాకి చైనాకి సంబంధించి లదాఖ్ లో ఏదైతే కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది అరైజ్ అయిందో దాని తర్వాత చాలా చర్చల అనంతరం ఇప్పుడు ఏమైంది, 2 దేశాలు తమ యొక్క బలగాల్ని వెనక్కి తీసుకోవటం, పెట్రోలింగ్ పాయింట్స్ ని 2020కి ముందున్నటువంటి స్థాయికి తీసుకొచ్చేలాగా చర్యలు చేపట్టడం, ఇవన్నీ జరుగుతుండటంలో చాలా ప్రోగ్రెస్ కనపడుతోంది అన్నట్టుగా. నెక్స్ట్ చూడండి, అజ్మేర్ దర్గాకి సంబంధించి కోర్ట్ నోటీస్ ఇవ్వటం వల్ల పొలిటికల్ గాను అలాగే రిలీజియస్ డిబేట్ అన్నటువంటిది పెరిగింది అన్నట్టుగా. నెక్స్ట్ చూడండి, ఇండియా బాలిస్టిక్ మిసైల్ ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయటం జరిగింది. 3500 కిలోమీటర్ల రేంజ్ కలిగినటువంటి బాలిస్టిక్ మిసైల్ ఇది. మరి మిసైల్స్ కి సంబంధించి కూడా మనం తెలుసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ కి సంబంధించి, ప్లాస్టిక్స్ కి సంబంధించి. సో దీనిని మనం ఏ సబ్జెక్ట్ లో చదువుకుంటాము అంటే ఎన్వైరన్మెంట్. అయితే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు అంటే గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అన్నటువంటిది. గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ. ఈ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అన్నటువంటిది ఇప్పుడు ఎక్కడ జరుగుతోంది అంటే సౌత్ కొరియాలో ఉన్నటువంటి బుసాన్ అన్నటువంటి ప్రాంతంలో జరుగుతోందన్నమాట. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటిది 5th అలాగే ఫైనల్ రౌండ్ ఆఫ్ నెగోసియేషన్స్. మరి 2024వ సంవత్సరానికల్లా మనము ప్లాస్టిక్ పొల్యూషన్ని, ప్లాస్టిక్ అలాగే మెరైన్ పొల్యూషన్ని కూడా అంతం చేయాలి, ఎండ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఒక లీగల్లీ బైండింగ్ ట్రీటీగా ఈ యొక్క గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అన్నటువంటిది వస్తోంది. మరి దీనికి సంబంధించిన నెగోషియేషన్సే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి అంటే అసలు ఈ గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ అన్నటువంటిది అవసరమా అన్నటువంటిది మన ఎదురైనటువంటి ప్రశ్న. అప్పుడేంటి, ఒకటి, ఇప్పుడు గ్లోబల్గా ప్లాస్టిక్ ప్రొడక్షన్ అన్నటువంటిది చాలా పెరుగుతూ వస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇయర్లో గనక చూస్తే దాదాపు 234 మిలియన్ టన్నులు ఈ యొక్క ప్లాస్టిక్ ప్రొడక్షన్ జరిగితే అది 2019కి అంటే కేవలం 19 సంవత్సరాల్లో 460 మిలియన్ టన్నులకి పెరిగింది. అదే 2040వ సంవత్సరానికి వచ్చేసరికి 700 మిలియన్ టన్నులకు పెరుగుతుంది అనేసి అంచనా. అందులోనూ ఏషియా అన్నటువంటిది ప్లాస్టిక్ ప్రొడక్షన్కి సంబంధించి లార్జెస్ట్ ప్రొడ్యూసర్. హాఫ్ ఆఫ్ గ్లోబల్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఇక్కడే జరుగుతుంది. అంతేకాదు ఎన్వైరన్మెంటల్ అలానే హెల్త్ ఇంపాక్ట్స్ అన్నటువంటివి కూడా వస్తాయి దీనివల్ల. అవునా, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అలాగే హెల్త్ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది. ఎందుకు అంటే మనం చూస్తే మైక్రో ఈ ప్లాస్టిక్స్ అన్నటువంటివి మన ఓషన్స్లోకి, రివర్స్లోకి చేరటం, అంతేకాకుండా మన బాడీలోకి, ఈవెన్ ఫిషెస్లోకి, మన బాడీలోకి, మన సెల్స్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి అన్నట్టుగా గుర్తించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, హార్మోన్స్ యొక్క డిస్రప్షన్ అన్నటువంటిది జరుగుతుంది. క్యాన్సర్ రావటం, డయాబెటీస్ రావటం, రిప్రొడక్టివ్ డిసార్డర్స్ అనేవి రావటం, అలానే న్యూరో డెవలప్మెంటల్ ఇంపైర్మెంట్స్ అన్నటువంటివి రావటం, ఇలాంటి హ్యూమన్ హెల్త్ రిస్క్ అన్నటువంటిది చాలా ఉంటుంది. అంతేనా, ఈ ప్లాస్టిక్స్ వల్ల క్లైమేట్ చేంజ్, ప్లాస్టిక్స్ ఎలాగ క్లైమేట్ చేంజ్కి కారణమవుతాయి అంటే ప్లాస్టిక్ ప్రొడక్షన్ వల్ల 3.6% గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అన్నటువంటివి జరుగుతాయి. అంతేకాదు ఆ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో పాటు కెమికల్స్ కూడా చాలా వరకు రిలీజ్ అవుతాయి ప్లాస్టిక్ ప్రొడక్షన్ అప్పుడు. దానివల్ల ఇది క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది. అది మాత్రమే కాదు, గ్లోబల్గా కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నటువంటిది పెరగటానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ కదా. మరి ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ వేస్ట్ని తగ్గించాలి, ప్లాస్టిక్ ఎమిషన్స్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అంటే ప్లాస్టిక్ ఎమిషన్స్ అంటే ప్లాస్టిక్ని తయారు చేయటం ద్వారా విడుదలయ్యేటటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనమాట. సో వీటన్నిటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కాంప్రహెన్సివ్గా
గ్లోబల్గా రూల్స్ అన్నటువంటివి తీసుకురావాలి. అలానే ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక లిమిట్ క్యాప్ అన్నటువంటిది పెట్టుకోవాలి. అట్లానే టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ మరియు కెమికల్ అడిటివ్స్ ఏంటి అన్నట్టుగా చూసుకోవటం, రీసైక్లింగ్కి సంబంధించినటువంటి టార్గెట్స్ అన్నటువంటివి పెట్టుకోవటం, అలానే అఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్ ప్రొడక్షన్స్కి సంబంధించి వాళ్ళకి సపోర్ట్ అన్నటువంటిది ఇవ్వటం, ఫినాన్షియల్ టెక్నికల్ అసిస్టెన్స్ అన్నటువంటివి ఇవ్వటం, ఇవన్నీ చేయటం లక్ష్యంగానే ఇప్పుడు ఈ నెగోషియేషన్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఇందులో మన ఇండియా ఏమంటోంది, ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్కి సంబంధించి అంటే మేము ప్లాస్టిక్ వేస్ట్కి అగెనిస్ట్గా ఉన్నాము, అలాగే ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ని యూజ్ చేయటానికి మేము వెనకాడము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో గ్లోబల్ కొలాబరేషన్ అన్నటువంటిది ఉండాలి, ఫినాన్షియల్ టెక్నికల్ సపోర్ట్ అన్నటువంటిది మన భారతదేశానికి కావాలి, సేఫ్ అలాగే సైంటిఫిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఫినాన్షియల్ రిసోర్సెస్ని మనం పొందగలగాలి. అలానే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే కావాల్సి వస్తుందో వాటిని అసెస్ చేసి ఎస్టాబ్లిష్ చేసుకోవటం, ఇవన్నీ చేస్తే తప్ప మనం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అన్నటువంటిది అలానే ప్లాస్టిక్ ప్రొడక్షన్ అన్నటువంటిది తగ్గించలేము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2025 సెన్సస్కి సంబంధించి. మరి సెన్సస్ని దేంట్లో చదువుకుంటాము అంటే జిఎస్ పేపర్ 1లో పాపులేషన్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే సెన్సస్ అనగానే మనకేం గుర్తొస్తుంది, పాపులేషన్ సెన్సస్ అంటే ఒక కంట్రీలో ఒక స్పెసిఫిక్ టైంలో పీపుల్కి సంబంధించి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే ఆ డీటెయిల్స్ని కలెక్ట్ చేసుకోవటం, కంపైల్ చేసుకోవటం, అనలైజ్ చేయటం, అంటే డెమోగ్రఫిక్గా, ఎకనామిక్గా, సోషల్గా డేటాని పర్టైన్ చేసుకోవటాన్ని పాపులేషన్ సెన్సస్ అనేసి పిలుస్తూ ఉంటారు. మరి సెన్సస్ అన్నటువంటిది దేనికి పనికొస్తుంది, పాస్ట్ డికేడ్తో కంపేర్ చేస్తే అంటే లాస్ట్ 10 yearsతో కంపేర్ చేస్తే ఇప్పుడు కంట్రీ యొక్క ప్రోగ్రెస్ అన్నటువంటిది నెక్స్ట్ 10 yearsలో ఎలా ఉంది అని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఎప్పుడైనా ఇప్పుడున్నటువంటి స్కీమ్స్ని మానిటర్ చేయాలి అన్నా, ఫ్యూచర్లో గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్ని తీసుకురావాలి అన్నా, ప్లాన్ చేసుకోవాలన్నా దానికి ఇది ఉపయోగపడుతుంది. మరి దీనిని ఫేజెస్గా నిర్వహిస్తారు. నార్మల్గా అయితే 2 phases ఇందులో ఉంటాయన్నమాట. ఏమేంటి అంటే ఒకటి వచ్చేసరికి హౌసింగ్ సెన్సస్ అంటారు. అంటే ఏంటి, బిల్డింగ్స్ అంటే పర్మనెంట్ లేదంటే టెంపరీ ఏవైనా కావచ్చు, వాటిని వాటి యొక్క టైప్ని బట్టి, అమ్యూనిటీస్ని బట్టి, అసెట్స్ని బట్టి డీటెయిల్స్ అన్నటువంటివి చేసుకుంటారు. రెండవది వచ్చేసరికి పాపులేషన్ ఎన్యూమరేషన్ అంటాం. పాపులేషన్ ఎన్యూమరేషన్ అని చెప్పేసి అంటే ఇందులో మన దేశంలో నివసించేటటువంటి ప్రతి ఇండివిడ్యువల్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది తీసుకోవటం జరుగుతుంది. అంటే ఇండియన్ నేషనల్ అయినా కాకపోయినా కూడా తీసుకుంటారనమాట. సో అన్ని హౌస్ హోల్డ్స్ని కూడా అలాగా సర్వే చేసి లిస్ట్ అన్నటువంటిది తయారు చేస్తారు. మరి 1881 సంవత్సరంలో ఫస్ట్ సింక్రోనస్ సెన్సస్ని మన భారతదేశంలో చేపట్టడం జరిగింది. అయితే 1948 సంవత్సరంలో సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేసి తీసుకొచ్చారు. సో ఇది టైమింగ్ని అంటే ఇలా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలన్నటువంటి టైమింగ్ని ఎప్పుడు కూడా మెన్షన్ చేయలేదన్నమాట. అయితే ఈ సెన్సస్ని చేపట్టే నోడల్ మినిస్ట్రీ ఏది అన్నటువంటిది చూస్తే ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అన్నటువంటిది ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుందన్నమాట. అయితే 1951 వరకు సెన్సస్ ఆర్గనైజేషన్ అడ్హాక్ బేసిక్గా తీసుకొస్తే దాని తర్వాత ఒక మినిస్ట్రీ కిందికి తీసుకొచ్చారు. మరి సెన్సస్ ఎందుకు కావాలి అంటే ఒకటి అథెంటిక్ డేటా అన్నటువంటిది కలెక్ట్ చేసుకోవటానికి మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఆ డేటాని ప్లానింగ్లో, డెసిషన్ మేకింగ్లో, ఏమైనా డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలన్నా అంటే అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ, సోషల్ వెల్ఫేర్ వీటన్నింటికి ఉపయోగించుకోవచ్చు. రెండవది వచ్చేసరికి ఇది లీగల్ రిక్వైర్మెంట్కి కాదు. అంటే ఏంటి, యాక్యురసీ అన్నటువంటిది కాదు, దగ్గరగా ఉంటుంది. సో దీన్ని కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క డిమార్కేషన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేనా, ఇప్పుడు డీలిమిటేషన్ అనేసి మనం చదువుకుంటున్నాం. డీలిమిటేషన్ని 2026 వరకు ఫ్రీజ్ చేశారు. మరి ఆ లోపల సెన్సస్ అన్నటువంటిది జరిగితే ఆ తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది అని. ఎందుకని అంటే పాపులేషన్ బేసిస్లో మనకి కాన్స్టిట్యుయెన్సీస్ని డిమార్కేట్ చేస్తారు కాబట్టి మనకి సెన్సస్ డేటా అన్నటువంటి దీనికి ఉపయోగపడుతుంది.
ఇది మాత్రమే కాకుండా ఎస్సీస్, ఎస్టీస్ వీళ్ళ యొక్క సీట్స్ని రిజర్వ్ చేయటానికి, డిటర్మైన్ చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అటు పార్లమెంట్లోనూ, ఇటు స్టేట్ లెజిస్లేచర్లోనూ, ఇటు లోకల్ బాడీస్లోనూ, ఇటు గవర్నమెంట్ సర్వీసెస్లోనూ కూడా వీళ్ళకి సంబంధించి నెంబర్ ఆఫ్ సీట్స్ని డిటర్మైన్ చేయటానికి ఉపయోగపడుతుంది. అట్లానే బిజినెసెస్కి కూడా యాక్సెస్ అందించడానికి ఇది చాలా యూజ్ అవుతుంది అనేసి చెప్పచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ని ఏ ఏరియాస్లో పెట్టాలి అన్నట్టుగా తెలుసుకోవటానికి, ఎక్కడ హౌసెస్ని నిర్మించాలి, ఎక్కడ ఇండస్ట్రీస్ని పెట్టాలి, ఎక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ గ్రోత్ అన్నటువంటిది ఉంది. సో ఈ అనాలిసిస్ని చూసుకొని బిజినెస్లోనూ ముందుకు తీసుకెళ్లొచ్చు. అట్లానే ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది గ్రాంట్స్ని ప్రకటిస్తూ ఉంటుంది. పాపులేషన్ ఫిగర్స్ని బట్టి, సెన్సస్ డేటాలో ఆ బేసిస్ని బట్టి కూడా గ్రాంట్స్ అన్నటువంటిది ఇస్తుంది. సో దానికోసం కూడా ఇది ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఏమైంది అంటే, ఆధార్ అన్నటువంటిది ఇప్పుడు మనకి దేశంలో అందరికీ ఉంది. అయితే ఇప్పుడు ఈ యొక్క సెన్సస్ని చేపట్టడం ద్వారా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అన్నటువంటి దాన్ని అప్డేట్ చేయొచ్చు. అవునా? అయితే ఇది మనకి నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్కి సంబంధించి ఫస్ట్ స్టెప్గా మనం చెప్తూ ఉంటామన్నమాట. మనకి ఇంకొకటి 1999 సంవత్సరంలో సుబ్రహ్మణ్యం కమిటీ అన్నటువంటిది ఏమని చెప్పింది అంటే, ఎన్ఆర్ఐసి ఏదైతే ఉందో దీనికి చాలా సిగ్నిఫికెన్స్ అన్నటువంటిది ఉంది. ఎందుకని? సిటిజన్స్, నాన్ సిటిజన్స్ వీళ్ళకి సంబంధించిన డేటాబేస్ అన్నటువంటిది ఉంటుంది. సో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. అవునా? మరి దానికి సంబంధించి ఈ ఎన్ఆర్ఐసి లేదంటే నేషనల్ రిజిస్టార్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ని మనం ఫస్ట్ స్టెప్గా చెప్తూ ఉంటాం. అయితే ఈ ఎన్ఆర్ఐసి అన్నటువంటిది ఏం చేస్తుంది అంటే, నేషనల్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎలా ఎన్హాన్స్ చేస్తుంది అంటే, ఒక వెరిఫైడ్ సిటిజన్ రిజిస్ట్రీ ఉందనుకోండి, దానివల్ల అడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐడెంటిటీ వెరిఫికేషన్ కావచ్చు, ఐడెంటిటీ ఫ్రాడ్ని రెడ్యూస్ చేయటం, డూప్లికేషన్ని రెడ్యూస్ చేయటం, అలానే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఏవైతే ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటామో సిటిజన్స్కి, నాన్ సిటిజన్స్కి ఇలా అనేసి, సో వాటిని అచీవ్ చేయటంలో ఇది ఉపయోగపడుతుంది. సో ఒక డెమోగ్రఫిక్ అలాగే బయోమెట్రిక్ డేటా అన్నటువంటిది అందరు రెసిడెంట్స్కి ఉంటుంది. కాబట్టి ఏమైనా ఇనిషియేటివ్స్ చేపట్టాలి అన్నా కూడా గవర్నమెంట్కి చాలా ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ డెమోగ్రఫిక్ మరియు బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కనుక తీసుకుంటే దాంట్లో మళ్ళీ డేటా ప్రైవసీ కన్సర్న్స్ అన్నటువంటివి కూడా మనకి ఉంటాయి. కాబట్టి యాక్టివ్గా ఈ ప్రాసెస్లో గవర్నమెంట్ అన్నటువంటిది ఎంగేజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనకి హ్యూమన్ రైట్స్, అందులోనూ సిటిజన్ యొక్క రైట్స్, అట్లానే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే వాళ్ళ కన్సర్న్స్ని వినాలి. సిటిజన్స్ వాళ్ళ యొక్క ఎన్ఆర్ఐసిని ఇన్క్లూజివ్గా, ఈక్విటబుల్గా, ఎఫెక్టివ్గా ఉండాలి అనేసి కోరుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా నేషన్ వైడ్గా ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆర్మ్డ్ ఇన్సరెక్షన్ టు పార్లమెంటరీ పాలిటిక్స్ అన్నటువంటిది. సో దీనిని మనం ఒకటి పాలిటీలో చదువుకుంటాము, రెండవది వచ్చేసరికి గవర్నెన్స్లో కూడా చదువుకుంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు, ఇప్పుడు శ్రీలంకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేషనల్ పీపుల్స్ పవర్ ఏదైతే ఉందో, ఇటు పార్లమెంటరీ అలానే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా చాలా ఘన విజయం సాధించిందనేసి చెప్పచ్చు. మరి ఒకప్పుడు ఇది రెవల్యూషనరీ గ్రూప్. అయితే ఇక్కడ మనకి హైలైట్ చేస్తున్నటువంటిది ఏంటి అంటే, ఒకప్పుడు రెవల్యూషనరీ గ్రూప్స్గా ఉన్నటువంటి చాలా గ్రూప్స్ ఇప్పుడు పొలిటికల్గా పార్లమెంటరీ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి ఇక్కడ శ్రీలంకలో ఇప్పుడు చెప్పినట్టుగా నేషనల్ పీపుల్స్ పవర్ అన్నటువంటిది ఇప్పుడు ఘన విజయాన్ని సాధించింది. సో ఇది మనం చూసుకోవచ్చు. ఒకప్పుడు వచ్చేసరికి హిస్టారికల్గా మార్క్సిజం, లెనినిజం ఇలాంటి వాటిని బాగా లెఫ్ట్ వింగ్ రెవల్యూషనరీ గ్రూప్స్గా ఉన్నటువంటి ఇవి ఇప్పుడు పొలిటికల్గా వచ్చేసాయి. అంటే ఫోర్స్ని వదిలిపెట్టేసి పాలిటిక్స్లోకి వచ్చేసాయన్నమాట, డెమోక్రసీ వైపుగా వస్తూ ఉన్నాయి. రెండవది నేపాల్లో కూడా చూస్తే మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ అన్నటువంటిది ఒకప్పుడు చేసి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అన్నటువంటిది 1996లో ఏం చేసింది, ఒక సివిల్ వార్ని తీసుకొచ్చిందనమాట. దాని తర్వాత మోనార్కీ నుంచి పీపుల్స్ రిపబ్లిక్గా ఎస్టాబ్లిష్ అవ్వటం జరిగింది.
మరి ఆ కాన్ఫ్లిక్ట్ జరిగినటువంటి ఒక 10 ఏళ్ల తర్వాత కనుక చూస్తే మళ్ళీ మావోయిస్టులు నెగోషియేషన్స్ అన్నటువంటివి జరిపి పీస్ అకార్డ్స్ అన్నటువంటివి జరిపి మళ్ళీ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వటం జరిగింది. మరి మన ఇండియా సంగతి చూసుకుంటే ఇది ఇంకొంచెం కాంప్లెక్స్ అనేసే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అన్నటువంటిది ఏంటి, ఇప్పటికే ఆర్మ్డ్ ఇన్సర్జెన్సీ. ఎస్పెషల్గా రూరల్ ఏరియాస్ ఏవైతే గవర్నమెంట్ ప్రెజెన్స్ తక్కువగా ఉంటుందో అలాంటి వాటి చోట్ల ఇంకా మావోయిస్ట్ ఇన్సర్జెన్సీస్ అన్నటువంటివి చేపడుతూనే ఉన్నాయి. మరి అది కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఇది ఏం చేస్తుంది, ఈ స్ట్రగుల్ని వదిలేసి వాళ్ళ యొక్క లిబరేషన్ని డెమోక్రటిక్ పార్టిసిపేషన్ వైపుగా వచ్చేసింది. అంటే ఏంటి, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయటం, అట్లానే పొలిటికల్ ఎంటిటీగా ఇది మారుతూ వస్తోందన్నమాట. సో ఆర్మ్డ్ స్ట్రగుల్ నుంచి ఎలక్టోరల్ పాలిటిక్స్ వైపుగా రావటానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఏమేం ఫ్యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్జెన్సీస్కి వెళ్ళారనుకోండి, సో రిసోర్స్ ఇంటెన్సివ్, అంతేకాదు ఇది సస్టైనబుల్గా ఉంటుందో లేదు అనేసి చెప్పలేం. అంతేకాకుండా కొన్ని ప్లేసెస్కి మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది. కానీ పబ్లిక్ సెంటిమెంట్ అన్నటువంటిది కూడా ఇంకొక కీ ఫ్యాక్టరే. కానీ ఓవర్ ద టైం ఏమవుతూ వస్తుంది, ఈ వైలెన్స్ అన్నటువంటిది సివిలియన్ పాపులేషన్ అంటే ఏమవుతోంది అంటే ఇన్సర్జెంట్ గ్రూప్స్ వాళ్ళ యొక్క లాయల్ బేస్ని పీపుల్ యొక్క సపోర్ట్కి ఉంచడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అంతేకాదు ఇంకొక వైపు ఇంటర్నేషనల్ ప్రెషర్ అన్నటువంటిది పెరుగుతోంది. ఈ ఇన్సర్జెంట్ గ్రూప్స్ని తగ్గించడం కోసం పీస్ఫుల్గా పొలిటికల్ వైపుగా వచ్చేసేయండి, మీరు దాని నుంచి బయటికి రండి అన్నట్టుగా అనటం కావచ్చు, లేదు అంటే ఆకస్మిక మెరుపు దాడులు చేయటం కావచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి టైంలో ఏంటి అంటే ఒక సిగ్నిఫికెంట్ ఐడియాలజిక్ ఎవల్యూషన్ అన్నటువంటిది జరిగింది. సో రిజిడ్గా ఉన్నటువంటి రెవల్యూషనరీ డాక్ట్రైన్స్ కూడా ఇప్పుడు డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్ వైపుగా వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీలంకలో ఉన్నటువంటి జేవీపీనే కావచ్చు, అది ఒకప్పుడు మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ రూట్స్ నుంచి ఇప్పుడు సోషల్ జస్టిస్ వైపుగా డెమోక్రటిక్ స్ట్రక్చర్ వైపుగా వచ్చేసింది. సో అలాగ వివిధ దేశాల్లో కూడా మనం ఈ ప్యాటర్న్ని గమనిస్తూ ఉన్నాము అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా ఇండియాకి చైనాకి మధ్య డిసెంగేజ్మెంట్ అన్నటువంటిది జరిగింది. మరి దీనికి సంబంధించి మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను అలానే ఇండియా అండ్ ఇట్స్ నేబర్హుడ్ అన్నటువంటి టాపిక్ కింద కూడా మనం చదువుకుంటాము. మరి ఇక్కడ గమనించాలి, 2020వ సంవత్సరంలో తూర్పు లదాఖ్లో ఉన్నటువంటి దాదాపు 7 ప్రాంతాల్లో అటు చైనీస్ ట్రూప్స్ అన్నటువంటి ముందుకు రావడానికి ప్రయత్నించడం, దాన్ని మన భారతదేశ ట్రూప్స్ అడ్డుకోవటానికి ప్రయత్నించడం, ఇవన్నీ జరిగాయి. దాదాపు 7 ఫ్రిక్షన్ పాయింట్స్ అన్నటువంటివి నెలకొన్నాయి అప్పుడు. మరి దాని తర్వాత చాలా చర్చలు అన్నటువంటివి జరిగాయి. అవి కాస్త మళ్ళీ 5 ఫ్రిక్షన్ పాయింట్స్కి తగ్గాయి, మళ్ళీ అవి కాస్త తగ్గి మళ్ళీ 2 ఫ్రిక్షన్ పాయింట్స్కి వచ్చాయన్నమాట. అయితే ఈ 5 ఇంపార్టెంట్ అవేంటి అంటే, ఒకటి గల్వాన్ వ్యాలీ అన్నటువంటిది, అలాగే ప్యాంగాంగ్సో లేక్ అన్నటువంటిది కావచ్చు, అట్లానే గోగ్రా హాట్ స్ప్రింగ్స్ అంటాం, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ అనేసి, అట్లానే ఇంకొక 2 ఏవైతే కంటిన్యూ అయ్యాయో ఆ 2 వచ్చేసరికి దెమ్చోక్ అట్లానే దెప్సాంగ్ అన్నటువంటివి. అయితే ఈ 3 సాల్వ్ అయ్యాయి, ఈ 2 అన్సాల్వ్డ్గా ఉండేవి. రీసెంట్గానే ఈ 2 కూడా మళ్ళీ సాల్వ్ అయిపోయి అక్కడి నుంచి కూడా మిలిటరీ డిసెంగేజ్మెంట్ అన్నటువంటిది జరిగింది. డిసెంగేజ్మెంట్ అంటే ఏంటి, అక్కడి నుంచి ఆ దేశ ట్రూప్స్ అన్నటువంటి వెనక్కి వెళ్ళిపోవటం, అలానే అక్కడ ఏవైతే స్థానిక శిబిరాలు ఏర్పాటు చేసి ఉంటారో వాటిని తీసివేయటం, 2020 ముందు నాటి పాట్రోలింగ్ పాయింట్స్ని మళ్ళీ తిరిగి నెలకొల్పాలి అనుకోవటం. మరి డిసెంగేజ్మెంట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఏంటి, హై లెవెల్ డిప్లొమాటిక్ మీటింగ్స్ అన్నటువంటివి జరిగాయి. మరి ఈ డిసెంగేజ్మెంట్ జరగటం ద్వారా ఏంటి, 2 దేశాలు కూడా తన యొక్క డిఫరెన్సెస్ని తగ్గించుకుంటూ అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి రెజల్యూషన్స్ అన్నటువంటివి తీసుకురావటం అన్నటువంటిదే ముఖ్య ఉద్దేశం. మరి దీని ద్వారా ఒకటి గమనించాలి, దెప్సాంగ్ ప్లెయిన్స్ అన్నటువంటివి స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ టెరిటరీ. ఎందుకంటే ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే చైనాకి సంబంధించి ఉంటుందో అవి ఇండియా అన్నటువంటిది సియాచిన్ గ్లేషియర్ మీదకి వెళ్లకుండా కంట్రోల్ చేయగలిగినటువంటి, ఆ థ్రెటన్ చేయగలిగినటువంటి పవర్ ఈ దెప్సాంగ్ ప్లెయిన్స్ని ఆక్రమించుకుంటే ఉంటుందన్నమాట. అట్లానే దెమ్చోక్ అన్నటువంటిది అక్సైచిన్ రీజియన్కి సంబంధించి చైనీస్ మూమెంట్స్ యాక్టివిటీస్ వీటికి సంబంధించి ఎఫెక్టివ్గా సర్వేలెన్స్ చేయడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది. సో అలాంటి కీ ఏరియాస్లోనే
మనకి లాస్ట్ 2 ప్రాంతాలు కూడా డిసెంగేజ్మెంట్ అన్నటువంటివి జరిగాయి. అయితే ఇలా ఈ సెటిల్మెంట్ జరగటం అన్నటువంటిది 2 దేశాలకి సంబంధించి ఒక మంచి ప్రోగ్రెస్ అన్నట్టుగా చైనా ఇక్కడ అంటోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అజ్మేర్ దర్గాకి సంబంధించిన ప్లీ మీద కోర్టు నోటీస్ ఏదైతే వచ్చిందో దానివల్ల పొలిటికల్ రిలీజియస్ డిబేట్ అన్నటువంటిది మొదలైంది అన్నటువంటి నేపథ్యంలో సో మనం పాలిటీకి సంబంధించి దీన్ని చదువుకుంటాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నటువంటి టాపిక్ కింద. మరి ఈ నేపథ్యంలో మనకి తెలియాల్సింది ఏంటి? అజ్మేర్ దర్గా ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి సూఫీ సెయింట్ అయినటువంటి మొయినుద్దీన్ చిస్తీకి సంబంధించినటువంటి దర్గా అన్నమాట. మరి ఈ దర్గా ప్లేస్లో ఒక శివ టెంపుల్ ఉండేది, దానిని కూల్చివేసి దర్గా కట్టారు అన్నట్టుగా ఒక సివిల్ సూట్ అన్నటువంటిది కోర్టుకి వెళ్ళింది. ఆ నేపథ్యంలో కోర్టు ఏం చేసింది? సర్వే చేపట్టండి ఇక్కడ అన్నట్టుగా కోర్టు నోటీస్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. దాంతో కమ్యూనల్ టెన్షన్స్ అన్నటువంటివి ఇక్కడ మొదలయ్యాయి. మరి మీరు ఒకటి గమనిస్తే ఒకవైపు సంబాల్లో ఇదే జరుగుతోంది. సేమ్ దర్గా ప్లేస్లో ఇంతకుముందు కల్కి టెంపుల్ ఉండేది అన్నట్టుగా సేమ్ ఇలాంటిదే జరుగుతోంది వైలెన్స్. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతోంది. మరి అక్కడ చదువుకున్నప్పుడు కూడా మనం ఒకటి చదువుకున్నాం ఏంటి? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేసి, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ అనేసి మనం 1991లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం గురించి చదువుకున్నాం. మరి దీని కింద ఏమని చెప్పటం జరిగింది? 1947 ఆగస్ట్ 15 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి రిలీజియస్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఎలా అయితే ఉన్నాయో అవి అలానే ఉండాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. బట్ బాబ్రీ మసీద్కి ఒక్కదానికి ఇది ఎక్సెప్షన్ ఇచ్చిందనమాట. మరి అలాంటి నేపథ్యంలో ఒకవైపు జ్ఞాన్వాపి మసీద్ కావచ్చు, ఇంకొక వైపు సంబాల్కు ఉన్నటువంటి దర్గాకి సంబంధించి కావచ్చు, ఇంకొక వైపు అజ్మేర్ దర్గా కావచ్చు. సో ఇలాంటివి మనం గమనిస్తే చైన్ ఆఫ్ ఈవెంట్స్ అన్నటువంటివి జరుగుతూనే ఉన్నాయి. సో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్కి సంబంధించి రిలీజియస్ క్యారెక్టర్ని అసర్టైన్ చేసేలాగా ఈ యొక్క సర్వేస్ని కూడా సుప్రీంకోర్టు అన్నటువంటిది అలో చేస్తూ వస్తోంది. అయితే ఏది ఏమైనా కూడా ఒక రిలీజియస్ స్ట్రక్చర్ అన్నటువంటి దేనికి సంబంధించిందని తెలుసుకోవటం ముఖ్యం అన్నట్టుగా కోర్టు ఈ ఆర్డర్స్ని ఇచ్చింది. అయితే అజ్మేర్ దర్గాకి సంబంధించి హిస్టరీ ఏంటి అన్నటువంటిది చూస్తే పర్షియాకి సంబంధించినటువంటి ఒక చిస్తీ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, అవునా? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ పర్షియాకి సంబంధించింది. అయితే అతని యొక్క ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ని అజ్మేర్గా ఈయన చూస్ చేసుకున్నారనమాట. అయితే ఈయనకి గుర్తుగా మొఘల్ ఎంపరర్ అయినటువంటి హుమయూన్ ఈ శ్రేణిని ఈ దర్గాని కన్స్ట్రక్ట్ చేయాలి అన్నట్టుగా నిర్మించడం జరిగింది. అయితే తర్వాత అక్బర్ రీయిన్లోకి వచ్చేసరికి మొఘల్ ఎంపరర్ ఏం చేశారు? అజ్మేర్కి యాన్యువల్ పిల్గ్రిమేజ్ని స్టార్ట్ చేశారనమాట. అక్బర్ అలాగే ఆయన సక్సెసర్ అయినటువంటి షాజహాన్ వీళ్ళందరూ కూడా ఈ ష్రెయిన్ కాంప్లెక్స్కి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఆ ప్రెమిసెస్లో మళ్ళీ మాస్కుల్ని నిర్మించటం ఇలాంటివన్నీ చేయటం జరిగింది. మరి ఇవన్నీ జరిగాయి. కానీ దాని తర్వాత 1992లో మొదటిసారిగా ఈ బాబ్రీ మసీద్కి సంబంధించినటువంటి ఆ వర్డిక్ట్ని ఆ కమ్యూనిటీ యాక్సెప్ట్ చేసిన తర్వాత చాలా ఇబ్బందులు అన్నటువంటి వచ్చాయన్నమాట. సెక్యులరిజంకి సింబల్గా ఆ యొక్క దర్గా అన్నటువంటిది అప్పటిదాకా ఉండేది. దాని తర్వాత చాలా ఇష్యూస్ అన్నటువంటి వచ్చాయి. దాని తర్వాత మనం చూస్తూనే ఉన్నాం కదా, సంబాల్కి సంబంధించిన దర్గా అన్నటువంటిది కావచ్చు, అలానే వారణాసికి సంబంధించినటువంటి ఆ ఇష్యూ అన్నటువంటిది కావచ్చు, అట్లానే మథురాకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఆ తర్వాత రైజ్ అయినటువంటి కాంట్రవర్సీసే. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అన్నటువంటిది అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా 3500 కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి ఒక బాలిస్టిక్ మిసైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయటం జరిగింది. అది చూడండి న్యూక్లియర్ క్యాపబుల్ బాలిస్టిక్ మిసైల్ అనమాట. సో దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ టెక్నాలజీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఇక్కడ బాలిస్టిక్ మిసైల్ అంటున్నాం. మనము అక్కడ స్పేస్ టెక్నాలజీలో ఏమని చదువుకుంటాము? స్పేస్ క్రాఫ్ట్ అంటాం. దాన్నే డిఫెన్స్ టెక్నాలజీలోకి వచ్చేసరికి మనం మిసైల్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఆ మిసైల్స్లో 2 రకాలు, బాలిస్టిక్ మిసైల్స్ అనేసి, క్రూయిజ్ మిసైల్స్ అనేసి. అయితే ఇక్కడ పిక్చర్ చూడండి, ఇది లాంచర్ అనుకుంటే, లాంచర్ నుంచి క్రూయిజ్ మిసైల్ అనుకోండి చాలా తక్కువ ఎత్తులో వెళ్ళి
అక్కడ ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అదే బ్యాలిస్టిక్ మిసైల్ అనుకోండి, చాలా ఎక్కువ ఎత్తులో, కంటికి కనపడినంత ఎత్తులోకి వెళ్ళిపోయి ఒక ఆవరణమే మారిపోయి దాని తర్వాత మళ్ళీ షార్ప్గా కిందికి వచ్చేసి ఒక లక్ష్యం మీద దాడి చేస్తుంది. ఇది మేజర్గా రెండింటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్. అయితే చూడండి, రేంజ్ వచ్చేసరికి వెరీ లో నుంచి వెరీ హై వరకు 15,000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. కానీ క్రూయిజ్ మిసైల్ వచ్చేసరికి 1000 కిలోమీటర్ల నుంచి 4,000 కిలోమీటర్ల దూరం మాత్రమే వెళ్తుందన్నమాట, ఇలా రేంజ్ అన్నటువంటిది. మరి రెండవది ఆల్టిట్యూడ్, అంటే హైట్ చూడండి, బ్యాలిస్టిక్ మిసైల్స్ వచ్చేసరికి చాలా హైగా వెళ్తాయి కాబట్టి ఈజీగా వాటిని డిటెక్ట్ చేయొచ్చు. కానీ ఈ యొక్క క్రూయిజ్ మిసైల్స్ అన్నటువంటివి చాలా తక్కువ ఎత్తులో వెళ్తాయి కాబట్టి వాటిని డిటెక్ట్ చేయటం అన్నటువంటిది చాలా కష్టం. మరి ప్రెసిషన్కి సంబంధించి చూసుకుంటే బ్యాలిస్టిక్ మిసైల్ చాలా దూరం హైట్ వెళ్ళి అక్కడి నుంచి ఒక లక్ష్యం మీద దాడి చేస్తుంది కాబట్టి ఆ దగ్గరలో ఎక్కడైనా పడచ్చు. సో వాటి యొక్క ప్రెసిషన్ అన్నటువంటి తక్కువగా ఉంటుంది, పెద్ద టార్గెట్స్కి ఇది బాగా ఫిట్ అవుతుందన్నమాట. కానీ క్రూయిజ్ మిసైల్స్ అలా దగ్గరగా వెళ్తుంది కాబట్టి మూవబుల్ మొబైల్ టార్గెట్స్ మీద కూడా, చిన్న టార్గెట్స్ మీద కూడా మనం దీన్ని ప్రయోగించవచ్చు. ఒక ఫ్యూ మీటర్స్ యొక్క దూరంలోనే ఇది ఉంటుంది, ఆ యొక్క ప్రెసిషన్ అన్నటువంటిది. మరి స్పీడ్ చూడండి, ఈ యొక్క బ్యాలిస్టిక్ మిసైల్ చాలా హైట్లోకి వెళ్ళి రావాలి కాబట్టి వీటి యొక్క స్పీడ్ అన్నటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి, 25,000 km/h స్పీడ్తో వెళ్తుంది కాబట్టి వీటిని ఇంటర్సెప్ట్ చేయటం కష్టం. అదే క్రూయిజ్ మిసైల్ అనుకోండి, తక్కువ ఎత్తులో అడ్డాల్ని దాటుకుంటూ వెళ్ళాలి కాబట్టి దాని యొక్క స్పీడ్ తక్కువ, ఒక అవర్కి 1000 కిలోమీటర్స్ దూరం మాత్రమే వెళ్ళగలదు కాబట్టి దీన్ని ఇంటర్సెప్ట్ చేసే పాసిబిలిటీ అన్నటువంటిది ఉంటుంది. ఇది మేజర్గా బ్యాలిస్టిక్ మిసైల్స్కి క్రూయిజ్ మిసైల్స్కి తేడా. మరి అందులోనూ బ్యాలిస్టిక్ మిసైల్స్కి సంబంధించి మనకి కన్వెన్షనల్ అంటే ఏంటి, డీజిల్ ఇలాంటి వాటిని ఉపయోగించడం. రెండవది వచ్చేసరికి న్యూక్లియర్ క్యాపబుల్ అంటాం. అంటే ఏంటి, అందులో న్యూక్లియర్ పవర్ని వాడి ఆ మిసైల్స్ని ప్రయోగించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ని ఇలా బే ఆఫ్ బెంగాల్ నుంచి ప్రయోగించడం జరిగింది. దానివల్ల మన యొక్క న్యూక్లియర్ డిటరెన్స్ని పెంచుకోవటానికి, మన యొక్క స్ట్రాటజిక్ క్యాపబిలిటీస్ని పెంచుకోవటానికి ఇది ఇంకొంచెం దోహదపడుతుంది. అంతేకాదు సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏంటి, సబ్మెరైన్ నుంచి లాంచ్ చేసినటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్కి సంబంధించి ఇది ఫస్ట్ టెస్ట్ అనమాట. మరి ఏ సబ్మెరైన్ నుంచి అంటే INS అరిగాట్ అన్నటువంటిది, దీని నుంచి ఇప్పుడు ఈ యొక్క న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించడం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.